పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మారింది పాలకులే తప్ప, మారింది పార్టీయే తప్ప, మారింది జెండానే తప్ప పాలనలో ఏమాత్రం తేడా లేదు. దొందే అనే విధంగా పరిపాలన చేస్తూ ఈ తెలంగాణ అంతేదో అభివృద్ధి జరిగినట్టు, తెలంగాణ వచ్చినటువంటి 14 నెలల్లో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి అందరికీ అన్ని రకాలుగా సహకారం అందించినట్టు, మహిళలకు సహకారం అందించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పేది. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు, అందులో 30% పైన అంటే 30 సీట్లకు 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడము, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము